మన అయిపోయి ఉంటది. సుధీర్ రష్మికి మధ్య నిజంగానే ఏదైనా ఉందా? కాదు అంటే మీకు తెలిసినంత వరకు ఏమైనా ఉందంటారా? అంటే ఫస్ట్ నేను చెప్తాను కదా వాళ్ళిద్దరు ఏదో అంటే వాళ్ళ మీద ఇప్పుడు చంటి పెళ్ళి చంటి అనేవాళ్ళు, తర్వాత సుధీర్ సింగ్ అని కాంబినేషన్స్ అని సెట్ చేశారు. వాళ్ళు నాకు చూస్తుంటే మీకే కదా నాకు కూడా ఒక చిన్న వాళ్ళు మాట్లాడుకుంటున్న ఫీల్ ఉన్నా కూడా ఇప్పుడు అసలు ఎంత ఉంటదంటే నేను నిజంగానే ఆ బాండింగ్ ఎలా ఏర్పడిపోయింది, రేపు పెళ్లి చేసుకున్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే సుధీర్ గురించి ఏం చెప్తున్నా కూడా రష్మి అట్లా ఫీల్ అయి చూస్తుంటది. రష్మి గురించి చెప్తున్నా సుధీర్ అది అంటే ఇంతవరకు అయితే బయటికి ఇద్దరు చెప్పలేదు. ఏమో ఈ ఇద్దరు అంతకు ముందు 9 years యానివర్సరీ కింద రష్మి ఒక షోలో ప్రపోజ్ చేసింది మన జబర్దస్త్ లోనే. మీకు ఎట్లా అనిపించింది అప్పుడు? అంటే మేమైతే చూసే ఆడియన్స్ అందరూ ఇంక్లూడింగ్ మా పేరెంట్స్ కానీ చుట్టుపక్కల అందరూ వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకుంటారని అప్పట్లో యూట్యూబ్ ఛానల్స్ కూడా రాసేస్తున్నాయి. చాలా రియలిస్టిక్ గా కనిపిస్తారు కపుల్స్ లెక్కే. మేము కూడా అదే అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు మాకు కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చారు. నిజంగా సుధీర్ చాలా జెన్యున్ గా మంచి కుర్రాడు. ఈ రష్మి కూడా ఎంత మంచి అమ్మాయి అంటే పాపం ఎవరికైనా ఏదైనా అయినా కూడా పరిగెడుతుంది. అదే మాకు చాలా ఎపిసోడ్ చేస్తాం కాబట్టి పలకరింపు ఇప్పటికి కూడా అదే రెస్పెక్ట్, అదే పలకరింపు, అదే మర్యాద. ఇద్దరు మంచి వ్యక్తులు కలిస్తే మా సంతోషమే. కానీ పైన దేవుడు